అమ్మా ఏంటిది? నువ్వు ఉండవే. నా కూతురు చాలా మంచిది, గొప్పది అని ఓ తెగ గొప్పలు పోయిందిగా. ఇప్పుడు పొమ్మని చూద్దాం. అమ్మని చెప్తున్నాను రా, నేను తినిపిస్తాను. కాస్త తిని వెళ్ళు. పోమ్మా, నా వల్ల కాదు. ఎందుకు కాదే? పొద్దున పాలు కూడా తాగలేదు, ఆకలి ఎందుకూడదు? నేను రానమ్మా, నన్ను వెళ్ళనివ్వు. అమ్మ ఏంటసలు నువ్వు? పిన్ని వచ్చి గొడవ పెట్టుకునేవారు కూరుకోవా? బాగుందే చోద్యం. చెవులారా విన్నాక నోరారా నవ్వుకోద్దా ఏంటి? లిల్లీ గురించి జయంతికి బాగా తెలిసి రావాలి. అంతేకాదు లిల్లీకి 4 తగిలించాలి. అది నేను చూడాలి. అమ్మా నీకు ఈ ఆనందం ఏంటమ్మా? ఆనందం కాక ఇంకేంట్రా? లేకపోతే అది ఇంత లేదు. పద్మని అల్లుడు గారిని అన్ని మాటలంటుందా? బాగైంది. దానికి తగిన శాస్త్ర జరగాల్సిందే. లిల్లీ రామ్మా, నా మాట విను. నేను రానమ్మా. వాళ్ళంతా ఇటే చూస్తున్నారే, నా పరువు తీయకు. సారీ అమ్మా, కాలేజ్కి టైం అయిపోతుంది. అది కాదు. లిలీ, ఏయ్ అమ్మా, లిలీ నా మాట వినమ్మా కొంచెం. ఏంటి? లిల్లీ వెళ్తుంది, వెళ్ళు వెళ్ళు. అరే ఏంట్రా అప్పుడే ఆఫీస్కి చీకటి వెళ్ళాలమ్మా, బాయ్. అరే చంద్ర, ఛే, ఇది మాట వినకుండా వెళ్ళింది. నానా సూర్య, సూర్య నువ్వైనా త్వరగా టిఫిన్ తినడానికి రారా. సూర్య ఎప్పుడో ఆఫీస్కి వెళ్ళిపోయాడు పిన్ని. ఏంటి, నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎప్పుడు వెళ్ళే ఆఫీస్కి వెళ్ళిపోవడం ఏంటి? అందరూ నా కొడుకు చంద్రలా బుద్ధిమంతులుంటారా ఏంటి? నాన్న చంద్ర జాగ్రత్త తండ్రి, ఆఫీస్కి జాగ్రత్తగా వెళ్ళిరా. దేనికైనా అదృష్టం ఉండాలి చెల్లి, బాధపడుకు. ఏం హడావుడో ఏంటో. అమ్మయ్యా, నువ్వన్న ఇంట్లో ఉన్నావు కదమ్మా, పద. ఎక్కడికాంటీ? ఎక్కడికేంటి, టిఫిన్ తినడానికమ్మా. ఆంటీ, నేను ఒక ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను. అలాగే టిఫిన్ తిని వెళ్ళమ్మా. టైం లేదా ఆంటీ? బాయ్. అమ్మ సామాన్య, ఏంటమ్మా అసలు మీ అందరికి ఏమైంది ఇవాళ? సూర్య చెప్పా పెట్టకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. టిఫిన్ తిని వెళ్ళవే అని ఎంత బతిమలాడినా లిల్లీ కాలేజ్కి వెళ్తున్నానని వెళ్ళిపోయింది. నువ్వేమో ఇలా అంటున్నావు. ఇలా ఎవరికి వాళ్ళు ఇలా వెళ్ళిపోతే చేసిన టిఫిన్ అంతా ఏం చేసుకొని చెప్పు. రా అమ్మా, కొంచెం తిని వెళ్ళు. ఆంటీ ప్లీజ్. ఐ హావ్ టు గో ఆంటీ ప్లీజ్. అబ్బబ్బబ్బా, కొంపలే మునగో కదమ్మా, కొంచెం తినేసి వెళ్ళొచ్చు కదా. అమ్మ రా అమ్మరా, ఒక్క 5 నిమిషాల్లో తినేసి వెళ్దు గాని. ఆంటీ వై కాంట్ యు అండర్స్టాండ్? నేను వెళ్ళాలి, ప్లీజ్ లీవ్ మీ. ఇలా అయితే నాకు చాలా బాధగా ఉంటుందమ్మా. ఐ విల్ హ్యావ్ డిన్నర్ విత్ యు ఆంటీ ప్లీజ్. మామ్, I told you many times I love Surya. బేబీ, యు ఆర్ రియల్లీ మ్యాడ్ గర్ల్. No mom, నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు. బేబీ, నేను కాదు నిన్ను అర్థం చేసుకోవాల్సింది, ఈ ఇంట్లో వాళ్ళు. బట్ ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ హ్యాపెనింగ్ హియర్. ఎవ్రీవన్ ఈజ్ సపోర్టింగ్ సమంత, నాట్ యూ. అసలు నువ్వు ఇక్కడ ఉండటం ఎవరికీ ఇష్టం లేదు. సో వై యూ స్టేయింగ్ హియర్ అండ్ వై ఆర్ యూ డూయింగ్ ఆల్ దిస్? మామ్ జస్ట్ వెయిట్. వజ్రపాటి ఇంట్లో వాళ్ళందరూ నన్ను పొగిడి ఆకాశానికి ఎత్తే రోజు దగ్గరలోనే ఉంది. కలలు కంటున్నావా నువ్వు? నో మామ్, కాన్ఫిడెంట్తో చెప్తున్నాను. బ్యాంక్లో హ్యాకింగ్ జరిగిన డబ్బంతా తిరిగి తీసుకొచ్చే పనిలో ఉన్నాను. అందులో నేను సక్సెస్ అవుతాను. అంత పెద్ద ఫ్రాడ్ చేసిన వాడినే ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంటే క్యాచ్ చేయలేకపోయింది. అలాంటి వాడిని నువ్వెలా పట్టుకుంటావు? జస్ట్ సీ మామ్. మై డియర్ పూర్ చైల్డ్, ఇంకా వాడు ఇండియాలోనే ఉన్నాడనుకుంటున్నావా? ఎప్పుడో ఏ దేశానికో జంప్ అయిపోయి ఉంటాడు. నో మామ్, వాడిక్కడే ఉన్నాడు. అంతేకాదు, ఈ రోజు నైట్ వాడు కలుస్తున్నాడు. నేను వాడిని మీట్ అవుతాను, ఆ క్యాష్ అప్పచెప్పిస్తాను. బేబీ ప్లీజ్ డోంట్ టేక్ రిస్క్.
బెటర్ యూ ఇన్ఫార్మ్ ద పోలీస్. నో మామ్, అలా చేస్తే ఈ రాకెట్లో నేను కూడా ఉన్నానన్న విషయం బయటకొస్తుంది. వాట్? ఎస్ మామ్. సో డోంట్ వరీ, ఐ విల్ హ్యాండిల్ దిస్. అవును, ఇంతకీ సూర్య ల్యాప్టాప్ ఏమైంది? ఓహ్ థ్యాంక్ యూ మామ్, టైంకి గుర్తు చేశాం. బేబీ, ఆ లిల్లీ ల్యాప్టాప్ ఎక్కడ పెట్టుంటుంది? ఎస్, లిల్లీ ఇలా ఎందుకు చేస్తున్నావు? అందరికంటే చిన్నదానివని మేమంతా ఎంతో ప్రేమగా చూసుకుంటుంటే నువ్వు ఛ! సూర్య అన్నకి ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడతాడు. ఎందుకు లిల్లీ ఇలా చేస్తున్నావు? అమ్మ సామాన్య, ఇవిడ గారు ఇంకా పడుకోలేదా? ఆంటీ, ఇంత రాత్రి సమయంలో ఎక్కడికి వెళ్తున్నావమ్మా? అది ఒక చిన్న పని ఉందా ఆంటీ? అయ్యో, ఈ సమయంలో ఒక్కదానివే వెళ్ళటం అంత మంచిది కాదమ్మా. నో ప్రాబ్లం ఆంటీ, అమెరికాలో మాకు ఇలాంటివన్నీ మామూలే. కానీ ఇక్కడ అలా కాదమ్మా. ఆడపిల్ల అర్ధరాత్రి ఇలా బయటికి వెళ్ళటం మంచిది కాదు. ఆకతాయి వెధవులు తిరుగుతూ ఉంటారు. డోంట్ వరీ ఆంటీ, నేను నా ఫ్రెండ్ని కలిసి వెంటనే వచ్చేస్తాను. నేను నిన్ను మీ ఫ్రెండ్ని కలవద్దంటం లేదమ్మా. ఇప్పుడొద్దు, రేపు ఉదయం వెళ్ళమ్మా. ఆంటీ ప్లీజ్. అమ్మా, నా మాట వినమ్మా. ఆకతాయి వెధవులు తిరుగుతూ ఉంటారు. వెళ్ళి పడుకోమ్మా. రేపు ఉదయాన్నే వెళ్తూ గాని, కావాలంటే సూర్యుని కూడా తోడు తీసుకెళ్తూ గాని. అది కాదా ఆంటీ? అది కాదు, నా మాట విను. పడుకోమ్మా. Cha 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 cha